ఉప్పాడు దాకానో ఉయ్యూరు దాకానో మెట్రో బస్సు ఉంటుంది. పల్లె వెలుగు అంటే విజయవాడ నుంచి అవనిగడ్డ దాకానో నాగాలంక దాకానో ఉంటుంది. ఆల్ట్రాపల్లి వెలుగు అంటే ఇంకొంచెం ముందుకు ఉంటుంది అంతే. ఈ ఎక్స్ప్రెస్ ఒక్కటి మాత్రమే ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకి, లైక్ విజయవాడ నుంచి విశాఖపట్నానికి అవి ఎన్ని ఉన్నాయని 1600 బస్సులే. అవి ఎక్కేటటువంటిది అవి అందుబాటులో ఉండటం ఎక్కేది తక్కువే. కాబట్టి అక్కడ రద్దీ ఇక్కడ ఉండకపోవచ్చు. అయితే గీతే సిటీ బస్సుల్లో సహజ సిద్ధంగా ఉండే రద్దీని రోజు తెల్లారుజామున జనాలందరూ ఎగబట్టం కానీ ఇవన్నీ ఉంటాయి కదా కామన్గా. ఉదయం 10లోపు ఎగబడేది, సాయంత్రం 4 తర్వాత. పర్టికులర్గా దీనికోసం ఎగబడి వెళ్ళేటటువంటి వాళ్ళు అయితే గీతే పల్లెల నుంచి పట్టణాలకి ఇప్పుడే కాదు, మేబీ కొన్ని రోజులు పోయేటప్పటికి నేను చెప్పిన ఇట్లాంటి కాన్సెప్ట్లకి ఇష్టపడితే అప్పుడు పెరుగుతుంది. ఇప్పుడు ఎగబడిపోయి ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పేసి బస్సులు ఎక్కే వాళ్ళు ఎంతమంది అంటే ఇక్కడ తేడా ఉంది, తక్కువ అన్నమాట అక్కడతో పోల్చుకుంటే. అంతే, దానివల్ల పెద్ద రద్దీ ఉండదు. కానీ సూపర్ 6 సూపర్ హిట్ ఆ నినాదం ఈ బస్సు పథకం అమలుతో తెర మీద తీసుకొచ్చారు. అంటే ఇండైరెక్ట్గా ఇంకా సూపర్ 6 అయిపోయి మేము హిట్ కొట్టేసామని చెప్తున్నారా? ఆ మిగిలిన 2 పథకాల మాట ఏంటి? అది మర్చిపోమని చెప్పడం అనమాట. 2 చేసేసాం అనుకోండి, అంతేనా? అదే మనం కనుక పూజ చేసేటప్పుడు పంతులు గారి చేతులు అక్షంతలు ఇచ్చి వస్త్రం దాని కిందన 2 అక్షంతలు, తర్వాత బంగారం కిందన కొన్ని అక్షంతలు, ఇట్లాంటివి ఏపిస్తారు. అక్షంతలు వేస్తా దాన్నే బంగారం అనుకో, దాన్నే వెండి అనుకో, దాన్నే ఆహారం అనుకో, దాన్నే పూలు అనుకో అని చెప్పి పంతులు గారు మంత్రం చదువుతారు. అట్లాగా ఇప్పుడు నీకు ఇచ్చినటువంటి ఈ పథకాలే